గైస్ టైటిల్ చూసిన తర్వాత మీకైతే అర్థమైపోయి ఉంటుంది, కార్తీక మాసం గార్డెన్ పార్టీ అనమాట. మా బిల్డింగ్ వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్న పార్టీ ఇది. ఈరోజు ఇదంతా ఎలా జరుగుతుందో మీకు ఫుల్గా చూపించబోతున్నాను, చూసేయండి. ఇదైతే టిఫిన్ సెక్షన్, ఇది కాఫీ అండ్ టీ సెక్షన్ అనమాట. అయితే ఇక్కడ జరుగుతుంది ఫుల్ లంచ్ అనమాట. ఇవి టిఫిన్స్ ఇప్పుడు తింటున్నాను. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిన తర్వాత మీకు ఫుల్గా మొత్తం చూపిస్తాను. గాయస్ ఇక్కడైతే హౌసీ సెటప్ అయితే జరుగుతుంది, హౌసీ ఆడడానికి అనమాట. ఈ షాల్వా ఇవన్నీ గాయస్ హౌసీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మన టికెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అందరూ ఆడుతున్నారు అనమాట. మన నెంబర్స్ ఇవ్వండి, మనకి ఇంకా అవ్వలేదు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఇక్కడ ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గాయస్ ఇక్కడ పెద్దవాళ్ళందరికీ అయితే ఒక గేమ్ అయితే జరుగుతుంది. నేను కూడా ఒక గేమ్ ఆడాను, నాకైతే థర్డ్ ప్రైజ్ వచ్చింది. నేనైతే భోజనాలను కవర్ చేయలేకపోయాను, ఐమ్ సారీ. నేను భోజనాలని చెప్పాను కానీ నేనైతే అది కవర్ చేయలేకపోయాను. ఇక్కడైతే మా అన్నయ్య అక్కళ్ళు వాళ్ళందరూ గేమ్స్ అయితే ఆడుతున్నారు, ఇన్ ఆర్ అవుట్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనమాట. అక్క అవుట్ అయిపోయింది. అయితే వర్షం కూడా వచ్చిందనమాట, ఇప్పుడే జస్ట్ ఆగి ఎండ్ వచ్చింది. మేము ఇక్కడే ఉన్నాం. ఐ థింక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అది కూడా తీస్తాను. బై గాయ్స్. గేమ్స్ అన్నీ అయిపోయి నార్మల్గా క్విజెస్ ఆడుకుంటున్నారు ఇక్కడైతే. ఇంకా మేమైతే 4 అయింది టైము, మార్నింగ్ 8-12 ఆ టైంకి వచ్చాము, ఇప్పుడు 4 అయింది. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ గైస్, బాయ్. మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తానని చెప్పాను కానీ నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు ఉండట్లేదు. ఇప్పుడైతే నాకు చదువుకునేది ఉంది, రేపు ఎగ్జామ్ కూడా ఉంది. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. బాయ్ గాయస్. హే గాయస్, ఇంటి నుంచి వచ్చాకైతే ఇదిగో ఈరోజు చిలుక ద్వాదశి కదా, సో మేమైతే ఇలా దీపారాజన చేసామన్నమాట. ఇలా ఒక క్యాండిల్స్ ఉంటే ఆ క్యాండిల్స్ పెట్టేసి దియాస్ అయితే వెలిగించాము. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి కానీ అన్నీ రియల్వే, అవుటర్ లైన్ పెట్టినవి తప్ప. అండ్ ఇంకొకటి, ఇక్కడున్న వినాయకుడిని శివుణ్ణి అయితే నేనే చేశాను, చూడండి చూడండి. మీ అందరికీ కూడా హ్యాపీ చిలుక ద్వాదశి. Bye bye.